టీడీపీ అభ్యర్థిత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మాజీ జెడ్పీ చైర్మన్ లక్ష్మీరెడ్డి గారి కోడలు ఉమాదేవి. అయితే ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత కాస్త డీలా పడ్డా, ఓవైపు తానే అభ్యర్థినంటూ ఓవైపు మాధవిరెడ్డి ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంటే, మరోవైపు ఏదో ఎక్కడో తెలియని ఆశ, ఓ రకంగా తనకే ప్రజాభిప్రాయ సేకరణలో మద్దతు లభిస్తున్నటువంటి భావనతో మళ్ళీ ఆశలు చిగురించాయి ఉమాదేవిలో. ఆ క్రమంలోనే ఆమె టికెట్ కోసం మరోమారు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం యువనేత నారా లోకేష్ కూడా కలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు ఎలాంటి భరోసా ఇచ్చారు అన్నటువంటి విషయం ఆమెనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క, ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ప్రజాప్రాయ సేకరణలో మీకే పెద్ద ఎత్తున మద్దతు రావాలని ఆర్టీవీ ఆశిస్తుంది. నమస్కారం. నమస్తే అన్న. అక్క, అసలు లోకేష్ బాబును మీరు కలిశారు, మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? ఫస్ట్ నుంచి కూడా మాకు లోకేష్ బాబు గారే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే అక్క మీరైతే బాగుంటుంది, ముఖ్యంగా రాయలసీమకు లేడీస్ ఉండాలి, రెడ్డి సామాజిక వర్గం నుంచి మీరు ఇంత చక్కగా రాణిస్తూ ఉన్నారు, మీరు ఏ విషయం గురించి అయినా ఒక మాట్లాడాలి అన్నా ఫైట్ చేయాలన్నా మీరైతే రైట్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను. మీవన్నీ చూసినాను విజువల్స్ కూడా. కార్పొరేటర్గా మీరు ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా మీరు 2 టర్ములుగా వర్క్ చేస్తూ ఉన్నారు. మరి వైసీపీ కార్పొరేటర్లతో మీరు ఎలా ఫైట్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ కడప జిల్లా అంటే జగన్ గారి సొంత జిల్లాలో ఒకవైపు మేయరు అభ్యర్థి మరి వైసీపీ వ్యక్తే, రవీంద్రనాథ్ రెడ్డి గారు స్వయాన ఆయన మేనమాబా వైసీపీ వ్యక్తే, అటు అంజద్ బాషా గారు ఉప ముఖ్యమంత్రి వైసీపీ వ్యక్తే, ఇంతమందితో మీరు ఫైట్ చేసి నిలబడి ఒక లేడీ ఈరోజు ఇంత ముందుకు వస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీరైతే బాగుంటుంది, మీరు సూటబుల్ పర్సన్, మీరు ఖచ్చితంగా నెగ్గుతారు, విజయం సాధిస్తారని నమ్మకం నాకుందని చెప్పేసి మాకు లోకేష్ అన్న గారు నాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన ఎంకరేజ్మెంట్తో బాబు గారి దీవెనలతో నాకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. అక్క, ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు అభ్యర్థులు కాదని చంద్రబాబు గారు ప్రకటించారు. ఆ క్రమంలోనే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మీకు ఎంత మేర మద్దతు ఉంటుంది? ఇప్పటికే ఆమెమో దూసుకెళ్తుంది, నేనే అభ్యర్థినంటూ ఓవైపు ప్రచారం చేసుకుంటుంది, తనే అభ్యర్థిని. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇది నేను అనుకోవడం ప్రజాభిప్రాయ సేకరణలో ఖచ్చితంగా నాకే 100% ఫేవర్గా ఉంటారు అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరోజు మేము డోర్ టు డోర్ బాబు గ్యారంటీ, భవిష్యత్ షూరిటీ, ఈ అన్ని కార్యక్రమాలు గడప గడప కూడా మేము ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. మొత్తం 50 డివిజన్లు నేను ప్రతి ఒక్క దినము ప్రతి ఒక్క పౌరుణ్ణి ప్రతి ఒక్క ప్రజల్లో నేను వెళ్తూ ఉన్నాను. వెళ్ళిన ప్రతి చోట తండోపతండాలుగా స్వచ్ఛందంగా మహిళలు, ఒక యువకులు అందరూ కూడా నా వెనకాల వచ్చి నాకు మద్దతు తెలిపి నాతో పాటు వాళ్ళు కూడా రావడము, ఖచ్చితంగా మనం వస్తామమ్మా, మీరు గెలుస్తారు, మన బాబు గారిని మనము సీఎంగా చూసుకుంటామని నాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఈ క్రమంలో మరి ప్రజాభిప్రాయ సేకరణలో నేనే ముందస్తుగా ఉంటానని ఆశిస్తున్నప్పుడు ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుంది. కాకపోతే మీరు అన్నట్లు ఈ ఇన్ఛార్జ్ అనేది కేవలం ప్రస్తుతానికి బాబు గారు ఇచ్చారే కానీ టికెట్కు దానికి సంబంధం ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. అక్క, ఒక చిన్న విషయం, ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇన్ఛార్జి కింద మీరు కూడా కలిసి పనిచేయాలి కదా, ఎందుకు పనిచేయడం లేదు? ఇన్ఛార్జి అని మీరు అంటున్నారు. ఈరోజు నేను ఇంతవరకు మాధవి గారిని ఎప్పుడూ చూడలేదు. ఈరోజు తను ఇన్ఛార్జ్ ప్రకటించిన తర్వాత ఈ 2 నెలల కాలంలోనే మేము కడపలో ఆమెను చూస్తూ ఉన్నాం. ఆమెకు ఏం తెలుసని ఆమె వెనకాల మేము వెళ్తాము. మేము ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తాం, మేము సర్వీస్ చేస్తాం. నేను కానీ మా కుటుంబం కానీ మా మామగారు కానీ మేము ఇంత ప్రజా సేవలో మేము 24 hours మేము ఉంటే మేము మా పక్షాన మేము వెళ్తాం. కానీ తన వెనకాల మేముండడం ఏంటి హాస్యాస్పదంగా ఉంది. పార్టీ ఆదేశించింది కదా, చంద్రబాబు గారు ఇన్ఛార్జిగా ప్రకటించారు, చంద్రబాబు గారే కదా ప్రకటించింది ఇన్ఛార్జిగా. ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఇన్ఛార్జి కింద పనిచేయాలి కానీ మీరు వేరే వ్యతిరేక వర్గంగా పనిచేయడం అనేది తప్పు కదా. అంటే ఒక రకంగా తప్పుడు సంకేతాలు పోతాయి కదా ప్రజల్లోకి. అలా ఏం లేదు, వ్యతిరేక వర్గము అనేది ఏం లేదు. కానీ ఇక్కడ కాకపోతే మేము ఏ పని చేసినా బాబు గారు సీఎం అవ్వాలి, ఖచ్చితంగా మా లోకేష్ అనే సారథ్యంలో బాబు గారు సీఎం కుర్చీలో మేము చూడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. దీంట్లో వ్యతిరేకత ఏముంది? మేము కూడా టీడీపీ జెండా బట్టి తెలుగుదేశం తరపునే మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు మేము వ్యతిరేకం ఏముంది? బాబు గారికి మద్దతే తెలుపుతున్నాను కదా, వ్యతిరేకం ఏముంది? అంటే వ్యతిరేకత లేదు,
కేవలం బాబు గారి బాబు గారి కోసమే, బాబు గారు సీఎం అవడమే నా ఏకైక లక్ష్యం, నా జీవిత లక్ష్యం. సో అందుకోసం మేము తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తాను తప్పితే అందులో వ్యతిరేకత ఏమీ లేదు. కాదక్క, ఇప్పటికే ఆమె అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందని ఓవైపు ఆమె ధీమా వ్యక్తం చేశారు. మీలో ఎందుకు ఇంకా ఆశ ఉంది? అంటే అభ్యర్థిత్వం అని వాళ్ళు ధీమా వ్యక్తం చేసినంత మాత్రాన బాబు గారు ఏదో ఇచ్చేరు కదా, ఎవరు ధీమాలు వాళ్ళకు ఉంటాయి. నా ధీమా నాకుంది, ఖచ్చితంగా నాకే వస్తుంది. ఇంకొక చిన్న విషయం ఇక్కడ మీకు చెప్పాలి ఏంటంటే, మా కడప జిల్లాలో ఒక సెంటిమెంట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ లోకల్ బాడీస్గా వచ్చిన కార్పొరేషన్లు అడుగుపెట్టి కార్పొరేటర్లుగాను ఒక ఉన్న వాళ్ళు మాత్రమే శాసనసభకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా టర్ములుగా చాలా వ్యక్తులను, పెద్దవాళ్ళందరినీ మనం చూసినాం ఇది. సో నేను కూడా కార్పొరేటర్గా ఉండి శాసనసభకు వెళ్తానని నా ధీమా నాకు ఉంటుంది కదా, కాబట్టి పనిచేస్తాను నేను. అంటే ఒక రకంగా సెంటిమెంట్ పనిచేస్తుంది అంటారా? సెంటిమెంట్ పనిచేస్తుంది. మేము చేసే ప్రజలకు చేసే సర్వీస్ ముఖ్యంగా ఖచ్చితంగా పనిచేస్తామని నేను అనుకుంటాను. కాదక్క, మీరు పోటీ చేస్తారు, మీరు ఒకవేళ మీరు పోటీ చేస్తానని అంటున్నారు, అభ్యర్థిత్వం నాకే ఖరారు అవుతుంది అంటున్నారు. గెలుపుపై మీకు ధీమా ఎలా ఉంది అసలు? నాకు అర్థం కావట్లే. ఖచ్చితంగా గెలుపు అనేది 100% ఉంటుందన్న. ఎలా అంటే, ఇప్పుడు అమీర్ బాబు గారు కూడా మీకు తెలుసో లేదో, మీరు చూస్తున్నారో లేదో, ప్రతి దినము అమీర్ బాబు గారు మా వెంటే ఉండి, నా వెనకాల ఉండి నాకు మద్దతు తెలుపుతూ, మేము కానీ అమీర్ బాబు గారు కానీ అందరం కలిసే క్యాన్వాసింగ్కి వెళ్తూ ఉన్నాం. అన్న ఒకటే చెప్తా ఉన్నారు, మా సామాజిక వర్గం అంటే మైనార్టీస్, ముఖ్యంగా కడపలో మైనార్టీస్ అంటారు, మైనార్టీస్ మొత్తం మనకే మద్దతు తెలుపుతూ నా వెనకాలే ముస్లిం సోదర సోదరీమణులందరూ లాస్ట్కు అమీర్ బాబు గారితో సహా నా వెనకాల ఉన్నారు. రెండోది మరి బీసీ సామాజిక వర్గం బలిజాస్ కూడా ఇక్కడ కడపలో ఎక్కువగా ఉన్నారు. మరి మన అన్నగారు దుర్గాప్రసాద్ అన్నగారు స్వయంగా నాకు మద్దతు తెలుపుతూ, ఉమ్మమ్మ మీకే వస్తుంది, మేమంతా మొత్తం మా మద్దతు అంతా నీకే తెలుపుతున్నాం పూర్వం నుంచి. మరి దుర్గాప్రసాద్ గారి నాన్నగారు మల్లికార్జునరావు గారు కానీ, మా మామగారు కానీ ప్రాణ స్నేహితులు, వారిద్దరూ ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్న వ్యక్తులు. పూర్వం నుంచి మాకందరూ, మా మామగారికి ప్రతి ఒక్క సామాజిక వర్గం నుంచి పరిచయాలు ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్టీ మిగతా కులస్తులు అందరూ కూడా మా వెనకాలండి మాకు మద్దతు తెలిపి ఈరోజు ప్రతి ఒక్కరూ మా వెనకాల వస్తున్నప్పుడు నేను గెలవనని మీరు ఎలా అంటారు? గెలుస్తాననే ధీమాతో నేనున్నాను. కాదుక, ఇప్పుడు మీరు అభ్యర్థిత్వాన్ని ఆశించడానికి ప్రధాన కారణాలు ఏంటి? అంటే నేను ఏమంటున్నానంటే, ఎమ్మెల్యే టికెట్ నాకు కావాలి అని ఆశిస్తున్నారంటే దీని వెనక అంతకుముందు ఎవరైనా కానీ ఇప్పుడు కానీ ఎవరైనా ఉన్నారా? కారణాలు అనేది ఏముంటుందన్న, మెయిన్ కడపలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని మనము ఎదుర్కొని మరి ఒక సర్వీస్ చేయాలా, కడపను బాగుపరచాలా అంటే ఖచ్చితంగా ఒక లీడర్ అనేది అవసరము. అది ఒక ఎమ్మెల్యే అయితే కనుక నేను నా సర్వీస్తో మరి కడపను రూపురేఖలు మార్చి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయగలను నేను ఆశిస్తున్నాను. కాబట్టి నేను టికెట్ ఆశిస్తాను. అందులోనూ ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, 2014లో నేను కార్పొరేటర్ అయిన తీరు వేరు, 2019 మొన్న జరిగిన ఎలక్షన్లో కార్పొరేటర్ అయిన తీరు వేరు. మరి ఒక అంజద్ బాషా, సురేష్ బాబు, రవిరెడ్డి మొత్తం అందరూ వచ్చి నా డివిజన్లో కూర్చొని ప్రజలను భయభ్రాంతులను చేసినా కూడా 20,000 మంది ఓటర్స్, నా ఓటర్లు, నా 49వ డివిజన్ ఓటర్స్ నాకు ఓటేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించినప్పుడు మరి మిగతా ప్రజానీకానికి కూడా నేను సర్వీస్ చేసి అందరికి కూడా మేలు చేయాలి. కాబట్టి నేను ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశించి గెలుస్తాను అనుకోవడంలో తప్పేముంది? అంటే నేనేమంటున్నానంటే, మీరు టికెట్ ఆశిస్తున్నారు ఓకే, బట్ దీని వెనక ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించారా? ప్రోత్సహించేది అనేది ఏం లేదు. ముఖ్యంగా నా కుటుంబ నేపథ్యం చూసుకుంటే మా మామగారి తండ్రి గారు కూడా 2 టర్ములుగా ఆయన ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది ఆ రోజుల్లోనే, పెద్దిరెడ్డి గారు. అలాగే మా మామగారు కూడా మండలాల ఎలక్షన్లో కానీ ఆయన జెడ్పీ చైర్మన్గా కూడా ఆయన ఎన్నో సేవలు ఆయన చేశారు ప్రజలకు. ఇక మోహన్ గారు, మా భర్త గారు కూడా సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఉన్నారు సొసైటీకి. మా కుటుంబం అంతా కూడా ఎప్పుడూ రాజకీయ నేపథ్యంలో ప్రజల సర్వీస్లోనే మేము ఉన్నాం, ప్రజల్లోనే ఉన్నాం మేము ఎప్పుడు. కాబట్టి ఇప్పుడు కూడా నేను కూడా ఒక ఎమ్మెల్యేగా అయ్యి నా కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టలు ఇంకా పెంచాలి, ప్రజలతో మేము మమేకమై ఉండాలి అనేలాగా అనుకోవడం ఒకటి. రెండోది మెయిన్ కారణము, నాకు లోకేష్ అన్న గారు చాలా సపోర్టింగ్గా ఉన్నారు. అన్న ప్రతిసారి మేము ఎప్పుడు కలిసినా కూడా అక్క మీరైతే బాగుంటుంది, ఖచ్చితంగా మీకే ఉంటుంది, మీరు బాగా చెయ్యండి, తిరగండి, ప్రజల్లోకి వెళ్ళండి అనేలాగా నాకు సంకేతాలు ఇచ్చి నన్ను బాబు గారు కానీ లోకేష్ అన్న కానీ సపోర్ట్ చేసినప్పుడు నేను ఉండాలని ఆశించడంలో తప్పేం లేదు కదా. స్ట్రైట్గా వస్తాను, ఇక్కడ చిన్న విషయం లాజిక్గా మాట్లాడుతున్నారు మీరు. నేనేమంటున్నానంటే,
మీరు ఇప్పుడు యాజ్ ఏ కార్పొరేటర్గా పోటీ చేశారు, రెండు టర్ములు గెలిచారు. ప్లస్ మీరు అన్నది ఓకే. నేను బట్ ఏంటంటే ఒక రకంగా మేయర్ సురేష్ బాబు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రవిరెడ్డి వీరందరూ కలిసి ఇక్కడ ఒక రకంగా ఈ కేంద్రాన్ని పైన ప్రత్యేక దృష్టి సారించి మిమ్మల్ని ఓటమి పాలు చేయడానికి కోసం తీవ్రంగా శ్రమించారు. అది జగమెరిగిన సత్యం, అది ప్రజలకు కూడా తెలిసిన విషయం. నేనేమంటున్నానంటే కార్పొరేటర్గా గెలిచినంత మాత్రాన ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత ఉంటుందంటారా? అంటే మీ వెనక ఎవరో ఒకరు, ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మాధవిరెడ్డి వెనక చంద్రబాబు ఉన్నారనేది ఒక వాదన. అతను ఏమంటున్నాడు, నాకు పేటెంట్ ఇదైతే టీడీపీలో నాకు ఒక పేటెంట్ లాంటిది, ఖచ్చితంగా నాకే ఇస్తారు ఇవ్వాల్సిందే అన్నటువంటి వాదన ఆయన వినిపిస్తుంది. నేనేమంటున్నానంటే దీని వెనక మీకు మీ మామగారు ఉన్నారు, ఓకే, ఇక్కడ మీ మామగారు ఉన్నారు, మీ మామగారి సంఖ్యాబలం, ఒకవేళ మీ మామగారికి ఉన్నటువంటి ప్రజా మద్దతు, నేను ఎవరు ప్రశ్నించడం లేదు, ఇక్కడ ప్రజా మద్దతును కూడా ప్రశ్నించడం లేదు. బట్ నేనేమంటున్నానంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నటువంటి ఆసక్తి మీలో రేకెత్తడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటున్నా. ప్రధాన కారణాలు అంటే నేను ఒకటే అనుకుంటున్నాను, ఇప్పుడు ప్రజెంట్ కడపలో ఉన్న పరిస్థితులను బట్టి లేడీస్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఒక లేడీకి వేరే ఆడవారు ఇబ్బంది అవి కూడా నేనైతే చూడగలుగుతాను. ఇప్పుడు మనకు గనక ఒకవేళ టికెట్ ఇస్తే ఒక లేడీగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే మరి ఆడవారికి, ముఖ్యంగా మాది మైనారిటీస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి, ఈ స్లమ్ ఏరియా కూడా ఎక్కువగా ఉంది కడపలో, వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందికర పరిస్థితుల్లో జీవితాన్ని నడుపుకొస్తున్నారు. వారందరికీ నేను ఏదన్నా ఒక అవకాశం కల్పించి వాళ్ళకు బతుకుదెరువు అనేది ఏర్పరిచి, ముఖ్యంగా పరిశ్రమలు కానీ ఏవి మా కడపకు లేవు. యువత అయితే రోడ్డు పాలై వాళ్ళు నిరుద్యోగులుగా తిరుగుతూ ఉన్నారు. మరి సొంత జిల్లాలో జగన్ గారు ఏదో నేను ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పరుస్తా అని చెప్పి 2 సార్లు వచ్చిన టెంకాయ కొట్టి వెళ్ళిపోయినారు, ఒక ఇటుక కూడా పర్లేదు. ఇటువంటి ఒక పరిశ్రమలు అనేది తీసుకురావాలి. రోడ్స్ సరిగా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఒక కార్పొరేటర్గా కార్పొరేషన్లో 24 అవర్స్ నేను ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా ప్రజలు వాళ్ళ బాధలు నేను వింటూ ఉన్నాను. కాబట్టి అవన్నీ తీర్చగలగాలి, అయితే ఒక ఎమ్మెల్యే స్థాయి ఉండాలి అనేటట్లు నేను ఆశిస్తున్నాను. రెండోది ప్రోద్బలం నాకైతే ఖచ్చితంగా మా లోకేష్ బాబు గారి ఎంకరేజ్మెంట్తోనే నేను ఈరోజు ఇంతవరకు వచ్చాను. అలాగే మా కడప వాసులైన వాసు అన్నగారు, శ్రీనివాసులు రెడ్డి గారు అంటారు ఆయన్ని, అన్నగారు కూడా నాకు ఎంతో ప్రోద్బలం ఇచ్చి మీరు ఎమ్మెల్యేగా ఉండండి అమ్మ, మేము ఎంపీగా పనిచేస్తాం, మా భర్త గారు మోహన్ గారితోనే అన్న చెప్పడం జరిగింది మా ముందరే. సో అన్నగారు కూడా ఇంట్రెస్టెడ్గా ఉండి మీరు ఎమ్మెల్యే, నేను ఎంపీ అయితే కడపకు మనం న్యాయం చేయగలుగుతాము, ఇద్దరం అయితే బాగుంటుంది అనేటట్లు వాసన్న గారే, శ్రీనివాసులు రెడ్డి గారే మమ్మల్ని ప్రోత్సహించినారు. మరి ఫైనల్గా ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడైతే మరి తన భార్యకు కావాలనేసి ఆయన అడగడం జరుగుతూ ఉంది. కాకపోతే ఫైనల్గా ఇవన్నీ కూడా మా లోకేష్ అన్న గారు ఉన్నారు, ఖచ్చితంగా నాకే ఇస్తారని నేను భావిస్తున్నాను. అక్క నేనేమంటానంటే ఎందుకు అంత యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఇంకోటి ఏంటంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను, మీ మామ లక్ష్మీరెడ్డి గారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా. ఇక్కడ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఎలాంటిది అనేది ఒక చిన్న, మీకు తెలుసో తెలియదో కానీ నాకైతే తెలుసు. లక్ష్మీరెడ్డి గారికి వాళ్ళ నాన్న ఎవరైతే శ్రీనివాసులు రెడ్డి గారు మీరు అంటున్నారో వాళ్ళ నాన్నకు మంచి సాన్నిహిత్యం. ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు, మంచి సీనియర్ నాన్న. అయితే అప్పట్లో మీ మామగారికి ఆయనకు ఉన్న సాన్నిహిత్యం చాలా గొప్పది. ఒకానొక విషయంలో వీళ్ళిద్దరూ కూడా లారీలో ప్రయాణం చేశారన్నటువంటి భావన కూడా ఉంది. మరి ఎందుకు మీ మధ్య ఇంత అభిప్రాయ భేదాలు వస్తున్నాయి? అభిప్రాయ భేదాలని మీరంటున్నారు, అట్లాంటివంతా ఏం లేదు. కాకపోతే అన్నగారి ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు మామగారు బాగున్నారు, మేము కూడా చూసాము, కరెక్టే. వాసన్న గారు కూడా మోహన్ గారితో అంటే మా భర్తతోటి మాతోటి చక్కగా ఉండడం జరిగింది. ఇప్పుడు టికెట్ విషయం వచ్చేసరికి తన వైఫ్ను సడన్గా మధ్యలో తీసుకురావడము ఈ 2 నెలలుగానే చూస్తున్నాం మేము. ముందు ఎప్పుడు మాధవి గారిని మేమైతే చూడలేదు ఇంతవరకు. ఆమెను తీసుకురావడము, తన కోసం టికెట్ ట్రై చేసినప్పటి నుంచి మేమేదో అడ్డు తగులుతున్నామన్నట్లు ఆయన అభిప్రాయ భేదం ఉండిండొచ్చు, అంతకు తప్ప మా మధ్య విరోధాలు అయితే ఏమీ లేవు. అంటే మీరు కార్పొరేటర్గా గెలిచినప్పుడు కూడా మీ ఆయన పెద్ద దండ ఎత్తుకపోయినాడు, భారీ ఎత్తున దండ ఎత్తుకపోయాడు, ఆయనకు స్వీట్ తినిపించాడు. అంత బాండింగ్ ఉన్నప్పుడు మీకు సపోర్ట్ చేయకుండా ఎందుకు తన వైపు ప్రయత్నం చేస్తున్నా? అంటే ఎక్కడో లోపం ఏదో ఉన్నట్లే కదా. లోపం అనేం లేదు. ఇప్పుడు కూడా వాసన్న గారు రేపు ఎంపీగా గెలిస్తే మేము కూడా పెద్ద దండతోనే వెళ్తాం, తప్పేమి లేదు. కాకపోతే
వాళ్ళ వైఫ్కి అడుగుతా ఉండి నేనేదో అడ్డపడుతున్నానన్నలాగా అన్నకు ఏదన్నా ఒకవేళ అభిప్రాయ భేదం ఉండి వాసన్న గారే మాతో అలా ఉండిండొచ్చు. కానీ మేము అధిష్టానానికి కట్టుబడి ఉండి మేము అందరినీ కలుపుకొని వెళ్తామన్న, అటువంటివి ఏమీ లేవు. అక్క చిన్న విషయం, మీరేమో టికెట్ ఆశిస్తున్నారు, అవును. మిమ్మల్ని క్లస్టర్ నుంచి కూడా తొలగించారు, ఎలా చూడొచ్చు? క్లస్టర్ నుంచి ఏం తొలగించలేదు, నా వర్క్ అయితే నేను చేస్తా ఉన్నాను, క్లస్టర్గా నేను ఉన్నాను. క్లస్టర్లో మీ పేరు లేదనేది ఒక బలమైన లేదు లేదు లేదు, క్లస్టర్గా నేను ఉన్నాను. నిన్న కూడా నాకు పార్టీ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఓటర్ లిస్ట్ తెప్పించుకొని ఓట్లు లేని వాళ్ళని తొలగించడము ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా, వాటి గురించి కూడా ఒక పాప నాకు ఫోన్ చేశారు పార్టీ ఆఫీస్ నుంచి. మేము అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం, క్లస్టర్గా అయితే ఏం తొలగించలేదు. ఇవన్నీ ఏదో రూమర్స్ ఉన్నట్లున్నాయి అంతే. అంతే అంటారు. అంతే. ఇప్పుడు వాసు గారు ఏమంటున్నారంటే, నాకు 49 మంది కార్పొరేటర్లు టచ్లో ఉన్నారు, 49 మంది కార్పొరేటర్లు కూడా పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆయన ధీమా వ్యక్తం చేస్తారు. మరి మీకు వైసీపీ నుంచి ఏమైనా మద్దతు, అంటే వైసీపీ కార్పొరేటర్లు కావచ్చు, ఇతరత్ర నేతలు ఎవరైనా మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయన్న. ఎందుకంటే నేను 10 సంవత్సరాలుగా కార్పొరేటర్గా ఉన్నాను. నేను ప్రతి ఒక్కరితో ఎప్పుడు మాకు పార్టీ పరంగా నేను ఫైట్ చేస్తానే తప్పితే విరోధం అయితే మాకు ఎవరితో లేదు. మేము శాంతియుతంగానే రాజకీయం జరిపే నేపథ్యం నా కుటుంబం. మేము కానీ మామగారు కానీ ఇంతవరకు మేము ఒకరితో ఏదో విరోధం కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు మాకు పనికిరావు. నేను ఎంతసేపునే శాంతియుతంగానే ఫైట్ చేస్తాను. అలాంటప్పుడు నాకు కార్పొరేషన్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు గమనించినారో లేదో, ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా మద్దతు ఇస్తూ కార్పొరేషన్లో నేను ఏదైనా ఒక విషయం గురించి ఇష్యూ గురించి ఫైట్ చేసేటప్పుడు నా వెనకాల వాళ్ళు కూడా లేచి కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు లేచి నాకు మద్దతు తెలుపుతూ అవును ఆ పాప చెప్పేది నిజమే, ఇప్పుడు ఏ పనులు జరగడం లేదు, ఏవి అందడం లేదు ప్రజలకు, ఈ పథకాలు సరిగా ఇవ్వడం లేదు అనేలాగా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఫైనల్గా ఒకటే చెప్తాను, నాకు ఎప్పుడైతే టికెట్ బాబు గారు ప్రకటిస్తారో వెంటనే నేను బాబు గారి దగ్గరికి, మా లోకేష్ అన్న గారి దగ్గరికి కార్పొరేటర్స్ మొత్తం తీసుకెళ్ళి కండువాలు కప్పించి నాకు సపోర్ట్గా వాళ్ళందరి మద్దతు ఉంటుందని నేను నిరూపిస్తాను. ఇంకొకటి ఏమంటే, కొన్ని నేమ్స్ నేను పబ్లిక్గా, ఇది ఛానల్ కాబట్టి నేను చెప్పలేను, చాలామంది పెద్దవాళ్ళు కూడా వైసీపీకి సంబంధించిన పెద్దలు, పేరు అవసరం లేదు, వాళ్ళు కూడా నాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. మా మామగారితో ప్రతిరోజు డీలింగ్లో ఉన్నారు, మా భర్త మోహన్ గారితో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఆ పాపకు గన వస్తే మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం మోహన్ గారు అని వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు. అవి కూడా నేమ్స్ నేను నెక్స్ట్ మా టికెట్ కన్ఫామ్ అయ్యి మేము అయిన తర్వాత ఖచ్చితంగా నేను చెప్తాను. ఏంటి పెద్ద నేతలా? పెద్ద నేతలే. కడప జిల్లాలో మన జగన్ గారికి సన్నిహితులే. ఏందక్క షాకింగ్ ఏముంది ఇందులో? జనరల్గా ఇప్పుడు కడపలో రాజకీయము ఒకటి, ఎవరు సర్వీస్ బాగా చేస్తారో వాళ్ళకే మద్దతు తెలుపుతారు. మామగారు గత 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నారు, మేము కూడా 10 సంవత్సరాలుగా నేను సర్వీస్ చేస్తూ ఉన్నా. మరి మోహన్ గారు సౌమ్యులు, ఆయన అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, స్నేహభావంతో బాగా మా పని మేము చేసుకుంటూ ఉంటాం. అటువంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాతో మాట్లాడేసి మీకు సపోర్ట్ చేస్తామనడంలో తప్పేముంది? అంటే ఖచ్చితంగా మీకు వైసీపీ నుంచి మంచి మద్దతు ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. గెలవడానికి ఆ కోణంలో కూడా మాకు అవకాశం ఉందని నేను బాబు గారితో ఇదే మాట్లాడాలనుకుంటున్నాము. మేము త్వరలో పిలిపిస్తే ఆ మాట కూడా మాట్లాడతాం. ఇప్పటికే మీరు లోకేష్ గారిని కలిసారు కదా? అవును. లోకేష్ గారు ఒక రకంగా భరోసా ఇచ్చారా లేకుంటే చూస్తామని అన్నారా? ఖచ్చితంగా భరోసా ఇచ్చినారు. అన్న ఇచ్చిన భరోసాతోనే నేను ఇంత చక్కగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతా అన్నాను. అన్న ఇన్ఛార్జ్ పక్కన పెట్టేసి మేము ఖచ్చితంగా నేను అన్ని చూసుకుంటానమ్మా త్వరలోనే అని చెప్పారు. మేము వెయిట్ చేస్తాం. అంటే మీ మీద ఒకవేళ ఇన్ఛార్జిగా ఆమె ఉన్నారు, ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా లోకేష్ కానీ కలిసి పనిచేయటం లేదు, ఆమె కొద్ది ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని ఒకవేళ ఏదన్నా కంప్లైంట్ లాంటివి చేస్తే ఎలా ఉంటుంది? అది కంప్లైంట్ అనేది ఏమీ లేదు, ఎందుకంటే మేము కూడా ఒక పార్టీకి సంబంధించి మేము వెళ్తా ఉన్నాం. ఒకవేళ అలా అనుకుంటే కనుక వాళ్ళు మాధవి గారు మాతో రమ్మనండి, నేను తీసుకెళ్తాను, ఆవిడకి ఏం తెలియదు కడపలో. ఇన్ఛార్జ్ అని ఇప్పుడు మీరు అంటున్నారు, ప్రకటించినంత మాత్రాన మనిషికి అన్ని తెలిసిపోతాయా? కడపలో మేము లోకల్లో ఉన్నోళ్ళం, వాళ్ళు నాన్ లోకల్, ఎక్కడో ఏ జిల్లా నుంచో వచ్చిన వాళ్ళు, వాళ్ళకి పాపం ఏం తెలుస్తుంది ఇక్కడ విషయాలు? ఒకటేనా? మరి ఇన్ని 50 డివిజన్లు ఉన్నాయి, 50 డివిజన్ల కార్పొరేటర్లు కానీ వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు ఎవరు ఏమి కానీ, కడపలో ఉన్న నాయకులు కానీ ఈ ఏరియా మొత్తం గురించి వాళ్ళకి ఏం తెలుసు?
వాళ్ళకి తెలియదు. సో నేను వెళ్తా ఉన్నాను డోర్ టు డోర్. మాతో పాటు మాధవి గారు వస్తే తీసుకెళ్తాం, తప్పేముంది. అంటే రాజకీయంగా మాకు కడపలో మంచి ఒక గ్రిప్ ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అందులో మా మామగారు చేసినటువంటి అదే మీ మామగారు చేసినటువంటి సర్వీస్ ప్లస్ పరిచయాలు బాగున్నాయి కాబట్టి మీ వెంట తిరగమని మీరు అడుగుతారు. మా వెంట తిరగమని తిరగాల్సిన కర్మ వాళ్ళకేం వచ్చింది? ఆల్రెడీ అది కర్మ అని ఎందుకంటారు? మా వెంట వాళ్ళు తిరిగినా, వాళ్ళ వెంట మేము తిరిగినా, ఫైనల్ గా బాబు గారు సీఎం కుర్చీలో కూర్చోవాలనేదే కదా మా ధ్యేయం. సో ఎవరు వెంట ఎవరు తిరిగితే ఏముంది, రమ్మనండి, నేనే అంటే వాళ్ళకు తెలియదు కదా, తనకు తెలియదు. కడప జిల్లాలో కడప రాజకీయాలే కాదు, కడపలో ఉన్న నాయకులు కూడా వాళ్ళకి పరిచయం లేదు. వాసన్న నేను ఒప్పుకుంటా, ఓకే, వాసన్న గారు చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు, అన్నగారు ఓకే. మాధవి గారు అయితే ఎప్పుడూ రాలేదు, ఆవిడకి తెలియదు. మేము తిరుగుతూ ఉన్నాం ఫీల్డ్లో 10 సంవత్సరాలుగా, నేను కూడా కార్పొరేట్గా. అటు మా మామ సైడ్ నుంచి చూస్తే పక్కన పెట్టండి, మామగారు పక్కన పెడితే నేను కూడా ఒక కార్పొరేటర్గా నాకు కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి, నేను తిరుగుతున్నాను కాబట్టి, నా వెనకాల వస్తే మాధవి గారికి 10 మందిని ఇంకా నేను పరిచయం చేస్తాను, మంచిదే కదా. తిరిగి ఇద్దరం కలిసి బాబు గారిని ఎన్నుకుందామని చెప్తాను, అంతే కదా. సరే చిన్న విషయం, ఇప్పుడు ఏం జరిగిందంటే రీసెంట్గా మీకు మీ మామగారికి లక్ష్మిరెడ్డి గారికి దాదాపు 10 పర్యాయాల వాసు గారు ఫోన్ చేశారంట. ఏది నా ఇన్ఛార్జిని ప్రకటించారు, మిమ్మల్ని కలుస్తాను ఒకవేళ ఇన్ కేస్ బై అంటే తను ఏమనుకుంటున్నాడంటే ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత మా భార్య అభ్యర్థి అన్నటువంటి భావన అక్కడ వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలోనే మీ మామగారికి ఫోన్ చేశారు, మీ భర్త మోహన్ గారికి కూడా ఫోన్ చేశారు. మీ భర్త మోహన్ గారికి కూడా ఫోన్ చేస్తే మీ భర్త గారు కానీ మీ మామగారు కానీ ఫోన్ చేయలేదు. సో కలవడానికి వీలు లేదని భావన వ్యక్తం చేస్తారు. అవును, కలవడానికి వీలు లేకనే, అందులో ఏముంది, రాజకీయ కోణంలో మీరు ఏదో చూసి ఛానల్ వాళ్ళు ఇచ్చేయద్దు. కలవడానికి వీలు చేయట్లా, ఛానల్ ఎప్పుడు చేయదు, ఛానల్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే పెట్టడానికి ఛానల్ కు అంత ఇది లేదు. బట్ ఏమంటున్నా అంటే కలిస్తే పోతుంది కదా, ఒకసారి వచ్చి కూర్చొని మాట్లాడితే మీ మధ్య సమస్యలు పరిష్కారం అవుతాయి కదా అన్నటువంటి భావన చెప్పేది మంచి అభిప్రాయం, నేను కూడా ఏకీభవిస్తున్నాను. త్వరలోనే కలుస్తాము, అందులో కలవకుండా ఉండేంత విరోధం మాకేం లేదని నేను చెప్పినాను కదా ఫస్ట్ నుంచి కూడా. ఫోన్లు ఎత్తకుండా దాట వేయాల్సిన అవసరం వచ్చింది మీకు? అదంతా రూమర్స్, నా ఫోన్లు ఎత్తలేదు, ఇవన్నీ ఊరికే మీరు చెప్తాన్నారు, ఎవరు చెప్పారో నాకు తెలియదు. కానీ శ్రీనివాసులు రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పినాడు మాకు. శ్రీనివాసులు రెడ్డి అన్న చెప్తే వింటే నేను చెప్పేది వినాలి కదా, మేము చెప్పింది కూడా వినాలి కదా, ఆయన చెప్పింది విన్న తర్వాత. అదంతా ఏం లేదు, త్వరలోనే కలుస్తాము ఖచ్చితంగా. మేమందరం కలిసి సమైక్యంగానే పోరాడతాం మొత్తానికి వైసీపీ వాళ్ళ మీద. అక్క ఇప్పటికీ కూడా మీకు టికెట్ వస్తుందని ఆశ ఉందా? ఖచ్చితంగా ఉందన్న, 100% నాకే వస్తుంది. రావడమే కాదు, నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం. ఆయనేమో గంటాపదంగా టికెట్ నా భార్యకే, నాకు పేటెంట్ అంటాడు, మీరేమో నాకు టికెట్ అంటారు. ఎలా సాధ్యం అక్క? అంటే ఇద్దరికి టికెట్ ఇస్తాడా చంద్రబాబు? ఇద్దరికి ఇవ్వను కాదు, కానీ ఇవన్నీ క్లారిటీ కావాలంటే ఒక 20 to 30 days వెయిట్ చేయండి అన్న, బాబు గారు నిర్ణయించి చెప్తారు. ఇప్పటికే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, మరో 2 నెలల్లో నోటిఫికేషన్ రాబోతుంది. అభ్యర్థి విషయంలో కూడా ఒక రకంగా ఇంకా ఇప్పటికి కూడా సందిగ్ధ నెలకొన్న పరిస్థితి. అంటే ఒక్కటి ఆలోచన చేయాలా, బాబు గారి పరిస్థితి కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అక్రమ కేసుల్లో ఈరోజు అరెస్ట్ చేయడం కానివ్వండి, ఆయన కూడా జైల్లో ఉండి ఆయన కూడా కొద్ది రోజులు ఇబ్బంది పాలైంది కాబట్టి టైము తీసుకోవడానికి అవకాశం లేకపోయింది. ఇంకా లోకేష్ అన్న గురించి కూడా మీకు తెలుసు, ఆయన యువగలం పాదయాత్రలో బిజీగా ఉన్నారు. పాదయాత్ర కంప్లీట్ అయిపోతుంది ఒక 2-3 డేస్లో. తర్వాత నెక్స్ట్ జరిగేది ఇవే టికెట్ల విషయమే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తారు. అక్క ఫైనల్గా కన్క్లూడ్ కొద్దాం. ఓకే, నేనేమంటానంటే మీ మామగారి ఉన్న ప్రజల్లో ఉన్నటువంటి ఇది పక్కన పెడితే మీ సొంత ఇమేజ్ ఏముంది ఇక్కడ? నా సొంత ఇమేజ్ లేదే నేను కార్పొరేటర్గా గెలుస్తానా? అంటే మీ మామగారి ఇమేజ్ లేదు? మామగారి ఇమేజ్ ఉంటుంది, లేదని నేను చెప్పడం లేదు. మీ సొంతం ఏముంది అని మీరు క్వశ్చన్ చేసినారు కాబట్టి చెప్తా ఉన్నా. నా సొంత ఏం తెలుసు అన్నారు, అందుకు నేను క్వశ్చన్ చేశా. ఖచ్చితంగా నా సొంత ఇమేజ్ ఉంది, లేకుంటే ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు కాదన్న, వాళ్ళు అన్ని ఆలోచన చేస్తారు. ఈమెయితే 24 hours మనకు అవైలబుల్ ఉంటారు, 24 గంటలు. అర్ధరాత్రి వెళ్ళి తలుపు తట్టిన ఆమె కానీ వాళ్ళ భర్త కానీ మనకు పలుకుతారు. ఏ విషయమైనా అక్క ఉమక్క ఇది అంటే సాయం చేస్తారు. కార్పొరేషన్లో ఈరోజు ఫైట్ చేయాలంటే మా మామగారు వచ్చి ఫైట్ చేయరు కదా, మా మామగారిని రాణిస్తారా అసలు లోపలికి? కార్పొరేషన్లో ఓన్లీ కార్పొరేటర్లు మాత్రమే వెళ్తామన్నా, ఎవరిని వేరే వాళ్ళని అలౌ చేయరు లోపలికి, ఓన్లీ మీడియా, కార్పొరేటర్స్ అంతే. నేనే ఫైట్ చేస్తూ ఉన్నాను, ఏది సభ ఏర్పాటు చేసినా ఏదైనా నేను వెళ్తూ ఉన్నాను, నా డ్యూటీ నేను చేసుకుంటా ఉన్నాను కార్పొరేటర్గా. అలాంటప్పుడు నాకు మద్దతు లేనిదే ఇవన్నీ ఎలా జరుగుతాయి?
మా మామగారు వచ్చి ఇవన్నీ ఏం చేస్తున్నారా లేదు కదా. కాకపోతే పెద్ద ఆయన గౌరవనీయులు, ఆయన రాజకీయ అనుభవస్తులు, మాకు తండ్రి సమానులు కాబట్టి మామగారు ఉంటారు మా వెనకాలే, మాకు సూచనలు సలహాలు ఇస్తారు. అవి నేను శిరోధారంగా భావిస్తాను. కానీ ఖచ్చితంగా నా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా గెలుస్తాం. చిన్న మాట చెప్పండి. కీలక నేతలు అన్నారు కదా, కొద్దిగా కీలక నేతలు వైసీపీకి సంబంధించిన కీలక ఓకే ఈ 20 days 30 daysలో బాబు గారు టికెట్ కన్ఫర్మ్ చేస్తారు. చేసిన అవసరం లేదు, నేను చెప్తా ఉన్నాను కదా. మా వెనకాల ఒక టీడీపీనే కాదు, ఒక మైనార్టీ కాదు, ఒక బీసీ కాదు, బల్జాస్ అందరూ, ఎస్సీ ఎస్టీ అందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఖచ్చితంగా వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా విన్ అయ్యి చూపిస్తాను. మీరు ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓకే, టికెట్ వస్తాదో రాదో అది దైవ నిర్ణయము, అది చంద్రబాబు ఆలోచన విధానం ప్లస్ లోకేష్ గారి ప్రోత్సాహం ఉంటే మీకు టికెట్ వస్తుంది, లేదంటే లేదు. ఒకవేళ ఇన్ కేస్ దైవ బలం బాగా ఉండి మీకు టికెట్ వస్తే మీరు గెలుస్తారా? అసలు నాకు బాగా కడప నుంచి బాగా తెలుసు అని మీరు అంటున్నారు. ఏ ప్రాంతాల్లో మీకు మంచి మద్దతు ఉండే అవకాశాలు బాగున్నాయి? అంటే అన్ని ప్రాంతాలు మద్దతు ఉన్నాయి. నేనైతే ముఖ్యంగా స్లమ్ ఏరియా కానివ్వండి, ఈ మైనార్టీస్ చాలా బీదరికంతో ఇబ్బంది పడతా ఉన్నారు, అటువంటి ఏరియాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినాను. వెళ్ళిన ప్రతి చోట వాళ్ళకున్న ఇబ్బందులు, కష్టాలు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు మాతో చెప్పుకున్నారు. నేను కూడా అన్ని నోట్ చేసి పెట్టుకున్నాను. నేను ఖచ్చితంగా ఈ బాబుగారు ఎప్పుడైతే నాకు ప్రకటిస్తారో, ప్రకటించిన వెంటనే డోర్ టు డోర్ 24 hours నేను ప్రజల్లోనే ఉంటాను. వారికి నేను భరోసా ఇస్తాను, వారి మద్దతు నేను తీసుకుంటాను. ఖచ్చితంగా గెలిచి చూపిస్తామన్న 50 division నాకు మద్దతు తెలుపుతూనే ఉన్నాయి. ఒక చిన్న విషయం, నాకు అంత చిక్కిన ఒక సమస్య ఇప్పుడే వచ్చింది. కొద్ది రోజుల పాటు మీరు టీడీపీ కార్యక్రమాలకు మీరు కానీ మీ మామగారు స్తబ్దతగా ఉన్నారు. ఎందుకు? ఎప్పుడు లేము, వెళ్తా ఉన్నాం కదా ప్రతిరోజు. బాబు గారు ఎన్నికల తర్వాత కొద్ది రోజులు స్తబ్దతగా ఉన్నారు. ఏ ఎన్నికల తర్వాత? ఈ ఎన్నికల తర్వాత, కార్పొరేటర్ అయిన తర్వాతనా? కార్పొరేటర్ కాదు, నేను సార్వత్రిక ఎన్నికల తర్వాత కొద్ది రోజులు స్తబ్దత కనిపించింది మీరు. అంటే పార్టీ కార్యక్రమాల్లో మీ మామగారు కానీ మీరు కానీ ఇన్యాక్టివ్గా ఉన్నారు అనేది ఒక వాదన. అదంతా ఏం లేదు, రూమర్సే. మేమైతే ప్రతినిత్యం యాక్టివ్గానే ఉన్నాం. ప్రతి కార్యక్రమాల్లో మీరు ఒకసారి చూసుకోండి. బాబు గారు ఫ్లైట్ దిగినప్పటి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేంత వరకు, మా లోకేష్ అన్న గారు కడపకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ తిరిగి తన స్వస్థలానికి వెళ్ళేంత వరకు, ఒక యువగలం పాదయాత్రలో కానివ్వండి, Zone 5 మీటింగ్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో నేను, మా మామగారు మోహన్ గారు ఖచ్చితంగా మేము ముగ్గురం ఉన్నాం. ఎక్కడ మేము యాక్టివ్గా పాలు పంచుకోలేదని నేను వినలేదు, చూడలేదు. నేనైతే వెళ్తూనే ఉన్నాం, మేము అన్నిట్లో పాల్గొంటా ఉన్నాం. అది చూసే మమ్మల్ని లోకేష్ అన్న గారు ఎంకరేజ్ చేసి ఇంత యాక్టివ్గా మీరు కష్టపడి చేస్తున్నారు, దానికి ఫలితం నేను ఇస్తానని చెప్పి మాకు మాట ఇచ్చారు. అంటే మీరు అంజద్ బాషాకు గట్టి పోటీని ఇవ్వగలరా? ఖచ్చితంగా ఇస్తాము. ఒక మైనార్టీ సభ్యుడైనంత మాత్రాన కడపకు మైనార్టీస్కి ఆయన ఎంత మటుకు న్యాయం చేశారు? ఒక హౌస్ ఏమన్నా ఓపెన్ చేసినారా? ఒక మైనార్టీ వాళ్ళకి ఇబ్బందులు ఏమన్నా తీర్చినారా? మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఏమన్నా కల్పించినారా? విదేశీ విద్యను ఏమన్నా ఇచ్చినారా? వాళ్ళ బీదరికము, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ పడే కష్టాలు మేము ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఎంత మటుకు న్యాయం చేసినారు? అంజద్ బాషా గారు ఉప ముఖ్యమంత్రిగా మంత్రి హోదాలో కూడా ఉన్నారు. మరి చేయాలనుకుంటే ఎన్నైనా చేయొచ్చు. కడప జిల్లాలో ఏమీ చేయలేదనేసి మైనార్టీ సోదరిమణులు ప్రతిరోజు నాతో పాటు వాళ్ళు కూడా క్యాన్వాస్ తిరుగుతూ నాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మైనార్టీలో మాకు మంచి పట్టు ఉంది. మా మామగారికి మంచి విలువలతో కూడిన ఆయన గౌరవం ఉంది. మాకు పరిచయాలు ఉన్నాయి. పెద్ద దర్గా స్వామి గారు కూడా మాకు చాలా చాలా ముఖ్యులు. ఆయన మాకు మద్దతు ఇస్తున్నారు. ప్రతి చోట మాకు మద్దతు ఉంది. అన్ని దర్గాలు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మైనార్టీస్ అయినా కూడా నేను ఖచ్చితంగా విన్ అవుతాను. అంటే మీ మామగారు ఒకటిలే, మీ మామగారు టికెట్ రాకముందే తన మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగా అందరినీ కలిసారులేండి. మీ మామగారు ఎవరు లక్ష్మీరెడ్డి గారు అందరినీ కలిసారులే. ఆ విషయం తెలుసు. ఆ విషయం కలవడంలో తప్పు లేదు. బట్ మొదటి నుంచి కూడా మద్దతు కోరుతూ వచ్చాడులేండి, అది కాదంటాను నేను. కానీ నేనేమంటున్నానంటే మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అతను అన్ని విధాల మైనారిటీ వర్గాల్లో కూడా మంచి అంటే పట్టు ఉన్నటువంటి నేత. ఆ నేతను ఎదుర్కోవడం రకంగా అంటే తనేమనుకుంటాడంటే మూడోసారి పోటీ చేయబోతున్నాడు, ఆ మూడోసారి కూడా తనే గెలుస్తానన్నటువంటి ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు కడప జిల్లాలో ఒక టాక్ వినిపిస్తూ ఉందన్న, ప్రతిసారి మైనార్టీస్కే ఇస్తూ ఉన్నారు. మైనార్టీలకు ఇచ్చినంత మాత్రాన మైనార్టీస్కి ఏమీ న్యాయం జరగడం లేదు. బాషా గారు యాక్టివ్ ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఆయన ఏది యాక్టివ్గా పాల్పంచుకోవడం లేదు, మైనార్టీస్ని పట్టించుకోవడం లేదు అనేసి ఒక రూమర్ కూడా నేను కార్పొరేషన్లో కూడా వింటా ఉన్నాను మిగతా కార్పొరేటర్ల వల్ల. కాబట్టి మైనార్టీసే కాదు,
జనరల్గా ఇచ్చినా కూడా ఇలా రెడ్డి సామాజిక వర్గాన్ని ఎవరైనా సరే వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి ఈసారి చూద్దాం ఎలా ఉంటుందో. మైనార్టీని ఇవ్వడం వల్ల ఉపయోగం పెద్దగా అనిపించడం లేదు కాబట్టి మరి ఈవిడైతే చేస్తాదనే ఆశతో ప్రజలంతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇస్తే మేము న్యాయం చేస్తామన్నారు. కడప నగరం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది, 2150 కోట్ల రూపాయలు తెచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తా అన్నారు, మీరేమో నేను గెలుస్తా అంటారు. అభివృద్ధి అని మీరంటా అన్నారు. ఒక్కసారి కడపలోకి వెళ్ళి 50 డివిజన్లు తిరిగేసి రండి మీరు చెప్తా. అభివృద్ధి పేరు చెప్పి ఆ వచ్చే నిధులన్నీ ఏ నాయకుల జోబిల్లోకి పోతున్నాయి, ఎవరింట్లోకి అవన్నీ పోతా ఉన్నాయి. ఒకసారి అది కూడా మీరు ఆలోచన చేసి ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక వర్షం వస్తే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా సరిగా లేదు. వర్షం వస్తే ఇంతెత్తు నీళ్ళు వచ్చేస్తున్నాయి, నిలబడతా ఉన్నాయి. వాహనదారులకు ఎంత ఇబ్బందిగా ఉంది. మా లోకేష్ అన్న గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన లైట్సే స్ట్రీట్ లైట్స్, ఇంతవరకు లైట్లు వేసి లేదు. మరి ఈ మొన్న తుఫాన్ వల్ల మొత్తము కరెంటు అంతా పోయి వర్షానికి ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఎంతమంది 2 వీలర్స్ కింద పడి ఆ గుంతల్లో లోతుల్లో పడి ఎంత ఇబ్బంది అయింది మీరు ఒకసారి గమనించండి. ఒక వాటర్ సదుపాయం అన్ని ఇబ్బందిగానే ఉన్నాయి. మరి ఈరోజు నేను కార్పొరేటర్గా కూడా ఇంకో విషయం చెప్పాలి మీకు. ఇన్ని సంవత్సరాల్లో ఇన్నిసార్లు మరి మా బాబు గారు 14 సంవత్సరాలు ఉన్నారు, ఇంత కరెంటు బిల్లులు ఇన్ని టర్ములు ఇన్నిసార్లు పెంచిన ఎప్పుడన్నా ఉందా దాఖలా? చెత్త పన్ను వేసిన దాఖలా ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు పన్నులు ఎలా ఉన్నాయన్నా ఒకసారి మీరు గమనించండి. ప్రజలలో నేను నిత్యం చూస్తున్న కష్టాలు ఇవి, ఇబ్బందులు ఇవి. పన్నులు చూస్తే ఇంటి పన్ను, నీటి పన్ను, మొత్తం అన్ని పన్నులు పెంచేసినారు. ప్రతి ఒక్కరు కార్పొరేషన్లో పన్నులు కట్టడానికి కానీ అన్నిటికీ వస్తూ ఉంటారు. 24 అవర్స్ నేను ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాను. పింఛన్లు కూడా తీసేసినారు. అవాతాతలు అంటే నాకు ఇష్టం అంటారు, పింఛన్లు తీసేసినారు. ముసలి వాళ్ళను ఈరోజు రోడ్డుకి ఇచ్చినారు. 3000 రూపాయలని ఆ రోజు భరోసా ఇచ్చి 2500తో ఈరోజు కాలం గడుపుతా ఉన్నారు. ఈరోజు ఇస్తా అంటున్నాను 3000 రూపాయలు. దాంట్లో కూడా 3,000 మందికి పింఛన్లు తీసేసినారు. అమ్మఒడి అన్నాడు, 3,000 మందికి అమ్మఒడి పడ్డం లేదు. మహిళలు వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలి? మరి అన్ని రకాలుగా నేను ఆడవారికి ఏదో ఉంటా అన్నారు. దిశా చట్టం ద్వారా మాకు వచ్చిన న్యాయం ఏమైంది, మాకు ఒదిగినది ఏముంది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. బిడ్డల్ని ఈరోజు బయటికి పంపించే పరిస్థితి లేదు. నేను కూడా ఒక ఆడకూతురికి తల్లిని, బిడ్డల్ని బయటికి పంపించే స్థితి లేదు ఈరోజు. ఇంకొకటి చూసుకుంటే మరి ఆడవారికి అంతా నేను భరోసా ఇచ్చినానని మరి ఆయన పాదయాత్రలో గన్ను కన్నా ముందు జగన్ ఇట్లాంటి కొటేషన్లు అన్నీ బాగుంటాయి వైసీపీ వాళ్ళకు. పని చేయండి అయినా అంటే చేయడం లేదు. ఆడవారికి నేను భరోసా ఇస్తానని మద్యపాన నిషేధం అన్నాడు. ఎక్కడ మద్యపానం నిషేధం చేసినాడు జగన్ అన్న? ఒకసారి నాకు చెప్పండి అన్న. మద్యం ఏర్లైపోయి ఆడవారి తాలిబొట్లు తెగి ఈరోజు ఆయన సంపాదించే సంపద అంతా వాడు ఏదన్నా ఒక వ్యక్తి ఒక 500 రూపాయలు రోజుకు కూలీకి తెస్తే 400 రూపాయలు తాగనే సరిపోతా అంటే, నిత్యావసర ధరలు చూస్తే ఆకాశాన్ని అండుతా ఉంటే ఏ రకంగా బిడ్డలను మరి సాకాల ఆ తల్లి? 2 పూట్ల తిండి పెట్టడానికి ఇబ్బంది అయింది. రేట్లు పెంచింది, మళ్ళీ మీరు తాలిబొట్టు తెగుతానే అంటే తాగకూడదనే కదా ఆయన చెప్పింది వేరు, మీరు చెప్పేది వేరు. జగన్ గారు ఏమని చెప్పినారు ఒకసారి నాకు ఒకసారి చూసుకోండి, విజువల్స్ ఉంటాయి చూసుకోండి. మద్యపాన నిషేధం, ఆడకూతురులందరికీ నేను మద్యపాన నిషేధం అని ప్రామిస్ చేసి మా నెత్తుల మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టి మాకు ప్రామిస్ చేసినాడు. ఈరోజు మాట తప్పను మడం తిప్పను అన్న వ్యక్తి ఈరోజు ఎందుకు మాట తప్పినాడు? మద్యపాన నిషేధం చెప్పిన తర్వాత చెయ్యాలి, ఎందుకు చేయడం లేదు? ఒకసారి మీరే గమనించండి. ఆ మద్యం నుంచి వచ్చిన డబ్బు ఎక్కడ పోతా ఉంది, ఏమవుతా ఉంది? ఇంకొక విషయం, పంచాయతీరాజ్ వ్యవస్థని ఏర్పాటు చేసినాడు. ఈరోజు నిర్వీర్యం అయిపోయింది పంచాయతీరాజ్ వ్యవస్థ. ఒక 5 రూపాయలు కూడా మాకు లోకల్ బాడీస్కి వేయడం లేదు. మరి పంచాయతీరాజ్ శాఖని ఎందుకు పెట్టినారు? సర్పంచులు ఎందుకు? వాళ్ళు ఏం చేయాలి? అడుక్కొని భిక్షాటన చేసి ఈరోజు సర్పంచులు, ఎందుకంటే వాళ్ళను కొంతమంది ఓటర్స్ ఓటేసి గెలిపించినారు, వారికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఉండాలి. ఆ ప్రజలకు సేవ చేయాలంటే నిధులు లేవు. ఆ సర్పంచులకు వచ్చే డబ్బు కూడా జగన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోతా ఉంది. పోనీ అమ్మ పెట్టదు అడగది అని కేంద్రం నుంచి వచ్చే నిధులన్నా వాళ్ళకి ఇవ్వాలి కదా పంచాయతీ వాళ్ళకి. ఆ కేంద్రం నిధులు కూడా ఇవ్వకుండా అవి కూడా జగన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళిపోతా ఉంటే మరి సర్పంచులు ఎందుకు, కార్పొరేటర్లు ఎందుకు, లోకల్ బాడీస్ మా వ్యవస్థ ఎందుకు? మేము ఏం చేయాలో ప్రజలకు న్యాయం? లాస్ట్ బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బు లేదు మా దగ్గర. భిక్షాటన చేసి ఈరోజు కొంతమంది సర్పంచులు మీరు చూసారో లేదో టీవీలలో చూపిస్తూ ఉన్నారు, పాపం తిప్పి తిప్పి వేస్తూ ఉన్నారు. అంత ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే ఏ రకంగా జగన్ వస్తాడు? మీరే చెప్పండి, ఏం చేసినాడు జగన్? ఖచ్చితంగా మా టీడీపీ హయాంలో అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది నేను నమ్ముతా ఉన్నాను. కేవలం ఈ డెవలప్మెంట్ తప్ప మిగతా ఏమన్నా మీకు వచ్చే కలిసి వచ్చే అంశాలు ఏవైనా ఉన్నాయా అంటే? నేను ఏమంటున్నాను,
కేవలం మీకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలే కలిసి వచ్చే అంశంగా భావిస్తారా, లేకుంటే ఏవైనా ఇతరత్ర అంశాలు ఏవైనా ఉన్నాయా? ఇతరస్త్ర అంశాలంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పథకాలేవి ప్రజలకు అందడం లేదు, ముక్కాలు భాగము అది ప్రజలే చెప్తా ఉన్నారు. రెండోది వచ్చేసి ముఖ్యంగా మా కడప జిల్లాలో ఈ ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా కబ్జా చేయడము, ఇవన్నీ చాలా ఇబ్బందికర పరిస్థితులు. వాళ్ళ స్థలం ఉందో లేదో మరుసటి రోజు పోయి వాళ్ళు చూసుకొని కంచేసుకొని చూసుకోవాల్సిన పరిస్థితి. మూడోది వచ్చేసి నాకు తెలిసిన విషయం ఏమంటే ప్రతి విషయంలో కూడా పోలీసు వాళ్ళు వచ్చి అరెస్టులు చేయడము, అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయడము, అంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే రకంగా ఇప్పుడు పరిపాలన అనేది సాగుతూ ఉందనేది నా ఉద్దేశము. ప్రజల కష్టాలు ఎరిగి వాళ్ళల్లోకి వెళ్ళిన వాడు నాయకుడు అవుతాడే కానీ ఇలా ఇబ్బంది పెట్టి ఏదో భయపెట్టి ఓట్లు వేయించుకోవాలంటే మాత్రం అది ఎప్పటికీ సాగదు. చాలామంది ఇప్పుడు జరిగే ఇష్యూస్ ఇవే. దానివల్ల కూడా గొంతెత్తి ఇలా వచ్చి మాట్లాడాలంటే కొంచెం ఇబ్బంది పడి భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడుంటే కడప జిల్లాలో. ఎందుకంటే ఏ కేసు పెట్టి ఎక్కడ ఏం చేస్తారో అనేలాగా ఇవన్నీ కూడా ప్రజల్లోకి లోతుగా వెళ్ళి వారే చెప్తా ఉన్నారు, మేము స్వేచ్ఛగా బతకాలా అంటే ఖచ్చితంగా టీడీపీ హయాంలో అయితేనే కుదురుతుంది అనేలాగా ప్రజలే మాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. అంటే ఇప్పుడు లోకల్గా ఇక్కడ మీరు కార్పొరేటర్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి మద్దతుతో పాటు ఇతర డివిజన్ల వల్ల మద్దతు కూడా లభిస్తుందని భావిస్తారు. 50 డివిజన్ల ప్రజానీకం మద్దతు మాకు ఉందండి. ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్లో మాకు పరిచయస్తులు ఉన్నారు, మామగారికి ముఖ్యులు ఉన్నారు, ఎంతోమంది నాయకులు. మేము ప్రతి డివిజన్లో ఏమి జరిగినా కూడా మేము మోహన్ గారు వెళ్తూనే ఉంటాం. ప్రతి ఒక్క డివిజన్ నాకు సుపరిచితమే, అందరూ మాకు మద్దతు తెలుపుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇంకోటి ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణలో మీకు ఖచ్చితంగా మంచి మద్దతు లభించాలి అన్నటువంటి ఆశాభావాన్ని ఆర్టీవీ వ్యక్తం చేస్తుంది. ప్రత్యేకించి మీకు మరోమారు ధన్యవాదాలు అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే కడప నగరంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపని తరుణం, ఓ రకంగా కార్పొరేషన్ ఎన్నికల్లో భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలోనే తాము ఏదైతే కార్పొరేటర్గా పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిచాం. కడపకు ఓ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఏంటంటే కడపకు ఎవరైనా కార్పొరేషన్లో అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారన్నటువంటి సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ఖచ్చితంగా తన విషయంలో పనిచేస్తుంది. అదేవిధంగా చంద్రబాబు ఆశీస్సులు, యువనేత లోకేష్ యొక్క ప్రోద్బలంతో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నటువంటి భావన, తపన తనలో ఉంది. ఖచ్చితంగా తనకు టికెట్ వస్తుంది. ఎందుకంటే తాను చేసిన సేవలు, అదేవిధంగా తన మామగారికి ఉన్నటువంటి రాజకీయ పరంగా మంచి పేరుంది. ఆ తరుణంలోనే తనకు టికెట్ వస్తుంది. ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతానన్నటువంటి ధీమా ఉమాదేవి గారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV కడప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.